హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరాం బ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం కాకరకాయ లేదా బోడ కాకరకాయ అనే ఈ వెజిటబుల్ని ఎలా చేసుకోవాలి, దీనివల్ల మనకి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, ఇది ముఖ్యంగా ఎవరెవరు తింటే దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనేవి మనకి యూజ్ అవుతాయి అనేదంతా నేను మీకు వీడియోలో చెప్తానండి. చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు ఇది. సో దీన్ని ఎలా చేసుకోవాలి ఏంటి, అలాగే ఇంకా దీని గురించి కొన్ని విషయాలు నేను వీడియోలో చెప్తూ ఉంటానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా అయితే వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి వాటర్లో వేసి. ఆ తర్వాత మనకి ఫ్రైకి తగ్గట్టుగా ఎంత సైజులో కావాలో అంత సైజులో పీసెస్ అనేవి కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఇలా ఈ సైజులో నేను అన్నీ 1 కిలో అయితే నేను కాకరకాయలు అయితే తీసుకున్నాను అనమాట. ఈ 1 కిలో కాకరకాయలని మొత్తం ఇలా నీట్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి కడాయి అయితే పెట్టుకున్నానండి. 1 కిలో కాబట్టి కొంచెం వెడల్పాటిది పెట్టుకుంటే మనకి ఎక్కడ అడుగంటకుండా మాడిపోకుండా చక్కగా వస్తుందన్నమాట. సో చూసారు కదా, దాంట్లో మనకి ఆ ఫ్రైకి తగ్గట్టుగా ఒక 6 to 7 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే తీసుకుంటుందన్నమాట. నెక్స్ట్ దాంట్లో మనం పోపు దినుసులన్నీ వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి ఇట్లా పోపు దినుసులన్నీ వేయించుకొని అది చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టిన పీసెస్ అన్నీ దాంట్లో వేసుకోవచ్చు అనమాట. సో ఈ కాకరకాయ అనేది ఏంటంటే అండి, ఈ కాకరకాయని మనం బోడ కాకరకాయ లేదంటే అడవి కాకరకాయ అని కూడా పిలుస్తుంటారు. అంటే ఒక్కొక్క చోట ఒక్కోలా పిలుస్తూ ఉంటారనమాట. ఇది మనకి ఈ వర్షాకాలంలోనే ఎక్కువగా అవైలబుల్గా ఉంటుందండి. దీంట్లో చాలా ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇది కాకరకాయ జాతికి చెందింది అయినా కానీ మనకి ఎక్కడా కూడా చేదు అనేది ఉండదన్నమాట. నార్మల్ మనం చిక్కుడుగాయ ఏదైనా నార్మల్ వెజిటబుల్ ఎలా తింటామో చక్కగా అలాగే ఉంటుంది, ఎక్కడ చేదు అనేది ఉండదు. సో ఇప్పుడు మనం ఈ కాకరకాయలోకి మెయిన్ ఏంటంటే ఈ మసాలా ఒక పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. నార్మల్గా కారం పొళ్ళు ఇవి వేసే బదులు ఇప్పుడు నేను చూపించే ఈ మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి ఆ ఫ్రై అనేది ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుందన్నమాట. సో దీనికి ఒక 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే నువ్వులు, ఎండుమిర్చి ఒక 10 వరకు ఎండుమిర్చి, పచ్చెనగపప్పు ఇవన్నీ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని నెక్స్ట్ అలాగే ఒక 2 స్పూన్స్ పల్లీలు కూడా వేయించుకోవాలండి. పల్లీలు కూడా వేసి వేయించుకొని ఇది చల్లారే వరకు పక్కన పెట్టి ఆ తర్వాత దాన్ని చక్కగా ఫైన్గా మిక్సీలో మనం పౌడర్ అనేది పట్టేసుకుందాం. సో చూసారు కదా, ఇలా మనం సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇది ఎక్కడ అప్పుడు మనకి మాడిపోకుండా ఉంటుంది. ఇంకోటి ఈ ఫ్రైలో ఆనియన్ వేయకూడదండి. ఆనియన్ వేయడం వల్ల మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, త్వరగా ఖరాబ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్లో చేసుకోవడం వల్ల మీకు ఇది 10 days వరకు కూడా నిల్వ ఉంటుంది డబ్బాలో స్టోర్ చేసుకుంటే. ఇలా చక్కగా ఫ్రై అవుతుంది. దీంట్లో సీడ్స్ కూడా మనకి రౌండ్గా ఉంటాయండి, బాల్స్ లాగా చక్కగా తింటుంటే కరకరలాడుతూ చాలా బాగా అనిపిస్తుంది. నార్మల్ కాకరకాయలు అయితే మనకి పెద్దగా పొడవుగా ఉంటాయి కదా, దీంట్లో చిన్న చిన్న బాల్స్లా కనిపిస్తున్నాయి కదా, అవే అనమాట సీడ్స్. సో చూసారు కదా, ఇలా దగ్గర పడింది మనకి. అప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న పౌడర్ అనేది వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత మీకు ఇంకా కారం కొంచెం కావాలి అంటే అప్పుడు మీరు కారపొడి కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. లేదు అంటే మనం ఆ పౌడర్లో వేసిన మిర్చి కారం ఉంది కదా, అదే సరిపోతుంది. ఇది నార్మల్ రైస్లో తినేసేయచ్చు. లేదు అంటే మ్యాక్సిమం నేను ఇలా ఫ్రై చేసి ఒక డబ్బాలో స్టోర్ చేస్తానండి. మా వాళ్ళు ఎక్కువగా టమాటా పప్పు, దోసకాయ పప్పు ఇట్లా ఏదైనా మనం చారు ఇట్లా చేస్తాం కదా, దాంట్లోకి నంచుకుంటారు మా పిల్లలు కానీ మా వారు వీళ్ళు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది షుగర్ పేషెంట్లు ఎక్కువగా తింటారనమాట. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా ఇది మటన్, చికెన్లో కంటే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయండి. కాస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఈ కిలో వచ్చి 150 వరకు ఉంటుందన్నమాట. ఈ సీజన్లోనే దొరుకుతాయి అన్నమాట. మనం సీజనల్ ఫ్రూట్స్ ఎలాగో తింటామో సీజనల్ వెజిటబుల్స్ కూడా తినాలి. సో వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.